హలో మై డియర్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సన్రైజ్ టు సన్సెట్ విత్ సిరి. ఇవాళ మనం సొరకాయ రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవన్నీ కావాలి. అలా కట్ చేసుకోవాలి సన్నగా. సొరకాయ ఒక మీడియం సైజ్ సొరకాయ తీసుకోవాలి. వాటన్నిటిని పీసెస్ చేయాలి. 4 పీసెస్ లాగా చేసుకొని ఇలా తురుముకుంటూ ఉండాలి. సీడ్స్ అన్నిటిని తీసేయాలి. ఇలా తురుముకున్న పీసెస్ని పక్కన పెట్టుకొని వాటన్నిటిని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మిక్సీలో వేసిన తర్వాత పేస్ట్ అంతా ఆ తురుముకున్న దాంట్లో వేసి మిక్స్ చేయాలి. మిక్సీ జార్లో ఒక 10 ఎల్లుల్లిపాయలు, ఇంకొక 3 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ సాల్ట్ వేయాలి. వేసుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా వేయాలి. వేసుకొని మిక్సీ పట్టాలి. ఇలా పేస్ట్ అయిన దాన్ని ఇందాక తురుముకున్న దాంట్లో మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, ఆనియన్స్ వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. వీటితో పాటు నెక్స్ట్ బియ్యం పిండి వేయాలి. ఇలా జల్లించుకొని వేయాలి. 1 kg పిండి పట్టిందనమాట ఇది మిక్స్ చేసుకోవడానికి. ఇదంతా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి, వాటర్ అంతా అయిపోయేలాగా. ఇలా చూపించిన విధంగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ దీంట్లో నుంచి వాటర్ వస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ వేస్తాం కాబట్టి. అంటే ఇప్పుడు ఇవాళ ఈవినింగ్ కలుపుకున్నాం అనుకోండి, రేపు మార్నింగ్కి వేసుకోవచ్చు అనమాట టిఫిన్. లేదా మార్నింగే కలుపుకున్నాం అనుకోండి, ఈవినింగ్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ దాంట్లో నుంచి కొంచెం వాటర్ వస్తూ ఉంటుంది. ఇలా అవుతుంది అన్నమాట. మొత్తం ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అండ్ సాల్ట్ వేయడం చెప్పడం మర్చిపోయాము. సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత టేస్ట్ చూసుకొని ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలి. ఇలాగా దోశలాగా వేసుకోవాలన్నమాట. దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అందరూ ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో.